గుంటూరు జిల్లా తెనాలి కాటూరి శిల్పశాలలో జై జవాన్ కి వందనం కార్యక్రమం నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ భరతమాత, ఛత్రపతి శివాజీ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ విగ్రహాలను తీర్చిదిద్దిన కాటూరి శిల్పులను అభినందించారు. ఆపరేషన్ సింధూర్ విజయం భారతదేశం గర్వించదగ్గ అంశమని చెప్పారు. అందరూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరచవలసిన అవసరం ఉందని మనోహర్ అన్నారు. భారతదేశంలో ఈరోజు మనకున్న యుద్ధ వాతావరణం ఏ విధంగా పహల్గాంలో 26 మంది అమాయకులు పర్యాటకులుగా ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళని ఉగ్రవాదులు వచ్చి హతమార్చారు. దేశం కూడా ఒకే నిదానంతో ఒకే ఆలోచనతో కదిలింది. అదేంటంటే భారతదేశానికి ఇదొక సందర్భం, సమయం. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనందరం కూడా బలపరచాలి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంట మనందరం ఉందాం. దేశ రక్షణ కోసం పోరాడుతున్న మన సైనికులకి మనందరం కూడా ఒక ఉత్సాహం నింపేటట్టు, ఒక భరోసా నింపేటట్టు, ధైర్యం వాళ్ళ కుటుంబ సభ్యులకి, దేశం మొత్తం కదిలొచ్చింది మీతో పాటు, మీరు చేస్తున్న కార్యక్రమాలని సమర్థించే విధంగా, మేము గౌరవించుకునే విధంగా ఎప్పుడు ముందుంటాం అనే ఆలోచన ప్రతి పౌరులో కలిగే విధంగా మన వీర జవాన్లు అద్భుతంగా చేశారు. సో ఆయన తయారు చేసిన జవాన్ విగ్రహాన్ని కూడా మనందరం కూడా నిజంగానే చాలా అప్రిషియేట్ చేయాలి. కాటూరి గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఇక్కడ ఉన్న వర్కర్స్ అందరికీ కూడా. యుద్ధం అనేది ఒక వినాశనానికి గుర్తు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది, ఎంతోమంది సైనిక నష్టం, ప్రాణ నష్టం ఎంతో జరుగుద్దని ప్రతి ఒక్కళ్ళు భయపడటం సర్వసాధారణం. అలాంటి యుద్ధాన్ని మరి కాఫీ తాగినంత తేలిగ్గా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగించారు. మరి ఆయన ఆ కార్యక్రమానికి ఆయన పరోక్షంగా అయితే ప్రత్యక్షంగా భారతీయ సైనికులందరూ మరి యుద్ధంలో పాల్గొని కొంతమంది ప్రాణాలు అర్పించినా మనకి సునాయాసంగా అసలు ఎలాంటి కష్టం తెలియకుండా మనకి విజయాన్ని సాధించి పెట్టారు. మరి ఆ సందర్భంగా మరి తెనాలి శాసనసభ్యులు, మరి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు మరి వచ్చి మరి ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని మరి వారు ఈ రోజున మా